ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. హల్లెలూయా. ఈ వచనంలో మనం చూసుకున్నట్లుగైతే గయ్యాలితో మనం పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే కంటే మిద్దె మీద చెట్టు కింద లేకపోతే ఒక వెహికల్ షెడ్లోనో ఎక్కడో మనకున్న దానిలో ఉండటం మేలు. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఆలోచనలు చేసుకుంటాం. ఉన్నతంగా ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండాలి, పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలి, నెలకి ₹1,00,000 సంపాదించాలి, నెలకి 50,000 సంపాదించాలి. నా పిల్లోడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మా పిల్ల 50,000 సంపాదిస్తుంది, లేకపోతే ఒక 5,00,000 సంపాదిస్తుంది, విదేశాల్లో ఉన్నా అక్కడున్నా కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్తా ఉంటారనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఆ పెద్ద ఇంట్లో సమాధానం ఉండదు. ఇప్పుడు పెద్ద ఇంట్లో పేద వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి బానిసత్వంలో ఉన్నట్టే, ఆ వ్యక్తి బానిసత్వంలో బ్రతుకుతున్నట్లే. ఒకటే ఏదింపుడు, ఒకటే గోల, ఒకటే ఇదే గోల చేయటం, గై అని అరుస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ కూడా ఒక వాక్యం చదువుకుందాం. 19వ వచనంలో ఇలా సెలవిస్తుంది. ప్రాణం విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అంటే విసిగిపోతున్నారు. అక్కడ శాంతి లేక, సమాధానం లేక, ఒకటే గోల, ఇద్దిసుగా అని కూర్చోమంటే కూర్చోవాలా, లెగవమంటే లెగవాలా, ఇది భజన. అంటే పెద్ద ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉండదు. గయ్యాలితో ఏముంటుంది? జగడం ఉంటుంది, గోల, కోట్లాట్లు, ఇదే భజన ప్రతిరోజు. విసిగిపోయినంత ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. కాబట్టి అలా ఉండకుండా, మనం అలాంటి ఆలోచనలు కలిగి ఉండకుండా, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలని, పెద్ద పెద్ద భవనాలు కట్టేయాలని, అక్కడ ఉండాలని, ₹1,00,000 శాలరీ వస్తుంది, వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, 2,00,000 సంపాదిస్తున్నారు, వీళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచనలు ఉంటే కానీ అక్కడ సమాధానం లేక ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దినమున మనం సరి చేసుకొని మన జీవితాలు కూడా మార్చుకొని మనం